బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు గ్రంథాలయ చైర్మన్ రియాజ్. హైకోర్టు తీర్పు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని భావిస్తున్నామన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి బీసీలపై చిత్తశుద్ధి లేదన్నారు గ్రంథాలయ చైర్మన్ రియాజ్. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నాయంటున్న గ్రంథాలయ చైర్మన్ రియాజ్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు గ్రంథాలయ చైర్మన్ రియాజ్ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు బీసీ రిజర్వేషన్ బిల్లు పైన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎట్లా చూస్తారు ఈ తీర్పు? గౌరవ సుప్రీంకోర్టు ఈరోజు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను డిస్మిస్ చేసి తన న్యాయ అధికారాన్ని ప్రజల పక్షాన ఉన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఈ తీర్పును రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. వాస్తవంగా భారత రాజ్యాంగమే చాలా క్లియర్గా సామాజిక న్యాయాన్ని ప్రవేశికలో వాగ్దానం చేసింది. దానికి అనుగుణంగానే మేమెంతో మాకంతా అనే నాదాన్ని నిజం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసము మేము ఒక బిల్లును తీసుకొచ్చాం. ఆ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవకంగా ఆమోదం చెప్పింది. గవర్నర్ పంపాం. గవర్నర్ గారి దగ్గర నుంచి అది రాష్ట్రపతి గారి దగ్గర పోయింది. 90 రోజులు దాటిపోయింది. అంటే రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా బీసీ రిజర్వేషన్ పెంపుదల కోసం ఎన్ని చేయాలో అని చేశాం. మేము చివరికి జియో తీసుకొచ్చాం. ఇప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు పోయినారు. సుప్రీంకోర్టు దానిలో మేము జోక్యం చేసుకోం. హిందీ హైకోర్టులో ఉన్నప్పుడు మీరు అక్కడ తేల్చుకున్నామని చెప్పడంతో కాకుండా గోపాల్ రెడ్డి అనే పిటిషనర్కి చెప్పింది, నీకు ఎందుకు అంత అత్యుత్సాహం, హైకోర్టులో ఉండగా ఎందుకు నువ్వు అత్యుత్సాహంతో వచ్చి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పేసి ఆయనను శుతిమెత్తంగా హెచ్చరికలు కూడా, అంటే శుతిమెత్తంగా వారిని కూడా ఇచ్చింది. అంటే ఈ విషయాలు మనకు ఏం చెప్తున్నాయంటే భారత రాజ్యాంగానికి సంబంధించిన సామాజిక న్యాయం సుప్రీంకోర్టులో ఈరోజు రుజువైంది. ఆ సామాజిక న్యాయానికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ మేము జీవో తీసుకొచ్చాం. అట్లాగే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా దానికి ఆమోదం తీసుకున్నాం. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా అసెంబ్లీలో మేము ఏకగ్రీవ తీర్మానం చేస్తామో హైకోర్టులో కూడా దానికి అనుగుణంగా తీర్పు వస్తాం అనుకుంటున్నాం. ఇంకో విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మీద ప్రధానంగా సుప్రీంకోర్టు కామెంట్ చేసినప్పుడు ఆర్టికల్ 15(4) కానీ ఆర్టికల్ 16(4) కానీ మనకు ఏం చెప్తా ఉన్నాయంటే కొన్ని ప్రత్యేక వర్గాలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమందికి లాభం చేయాలనుకున్నప్పుడు వాటిని జనరల్ రిజర్వేషన్లో భాగంగా చూడకూడదని చెప్పింది. అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు ఏ వర్డిక్ట్ అయితే ఇచ్చిందో అది ఖచ్చితంగా ఈరోజు హైకోర్టులో కూడా అది పరిశీలనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూస్ని మేము శాస్త్రీయంగా తీసుకున్నాం, సర్వే చేసాం. డెడికేట్ కమిటీ అంటే డెడికేషన్ కమిటీ వేసాం మేము. అలాగే సుప్రీంకోర్టులో ఈడబ్ల్యూఎస్ మీద ఉన్న రిజర్వేషన్ ప్రిన్సిపల్ కూడా మేము తీసుకున్నాం. కాబట్టి ఇవన్నీ వాదనలు మేము హైకోర్టులో బలంగా వినిపిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా అక్టోబర్ 8న వచ్చే తీర్పు ఏదైతుందో మీరు రైట్ అనుకూలంగా తీర్పు వస్తున్నట్టు. ఒకవైపు ఇది చట్టబద్ధతనే కాదు, మిస్లీడింగ్ చేస్తుంది రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు ఈరోజు బీజేపీ నేత, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు ఏమన్నారంటే కోర్టులు కాంగ్రెస్ యొక్క 2 చెంపలు పలగొడతాయని చెప్పారు. కాంగ్రెస్ యొక్క చెంప పలగొడుతున్నాయి. వీళ్ళు ఇక్కడ మంత్రుల అట్టహాసమే తప్ప తీర్పు అనుకూలంగా రాదని ఇలా పొద్దుగాలనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు ఆయన. కానీ మా ఒక్క చెంప పలగొడుతున్నా అని రామచంద్రరావు గారు చెప్తే సుప్రీంకోర్టు తీర్పు రామచంద్రరావు గారు 2 చెంపలు పలగొట్టింది. మరి దాని మీద వారు ఏం చెప్తారో మనం చూడాలి. బీజేపీకి చిత్తశుద్ధి లేదు. నిజంగా బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధే ఉంటే, బడుగు బలైన వర్గాల పట్ల ప్రేమే ఉంటే ఈరోజు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నది. దాన్ని వాళ్ళు ఆమోదించే చేయాలిగా కృషి చేయాలి. లేదనుకుంటే పార్లమెంట్లో దానికి సంబంధించిన బిల్లు పెట్టేసి తమిళనాడులో ఏ తరహా అయితే 9th షెడ్యూల్లో చేర్చారో దానికోసం బీజేపీ కృషి చేయాలి. రైట్. ప్రధానంగా హైకోర్టు గైడ్లైన్స్ కావచ్చు, ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఉన్న విశేష అధికారాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా హైకోర్టులు వాదించబోతూ ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పనిగట్టుకునేది తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. బీసీల పైన కూడా చిత్తశుద్ధి లేదు. ఇక బీజేపీ రామచంద్రరావు అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల పట్లనే ఆయన బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి కనబడుతుంది. వచ్చేది హైకోర్టులో కూడా ఇదే పాజిటివ్ తీర్పు వస్తున్నట్టుగా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.